ప్రథమ పొలం లేదు, మొక్కుబళ్ళు అలాగే లేవు. ఈ మధ్యన ఒకడు గుర్తు వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఎప్పటి నుంచో పెట్టాడంట 10 లక్షల లోను. ఏం పెట్టాడమ్మా? సంవత్సరం అయిపోయిందంట, లోన్ రాలేదు. మొన్న చెప్పాడు నాకు. ఎరా అప్పుడే చెప్తే ఈ పాటికి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పండి ఇచ్చింది కాదరా, నాకు ఇప్పుడు లేటుగా చెప్తున్నావు మర్చిపోయినాయి కానీ మీకు చెప్తూ నేనేం చేశాను. ఒకవేళ వస్తే ఏమనుకుంటాడు అనుకున్నాడేమో. సరే ఆదివారం రాత్రి ప్రార్థన చేశాను, ప్రభువా నీ బిడ్డ సంవత్సరం దాకా చూస్తున్నాడు, ఏంటి లోను 10 లక్షలు రావాలి నాయన. రేపు ఏమైనా సరే నీకు అసాధ్యమనేది ఏది కూడా లేదు కాబట్టి రేపు బ్యాంక్ మేనేజర్తో ఆయనతో ఫోన్ చేయించి మనోడికి ఆ 10 లక్షలు ఇప్పించి ప్రభు అని ప్రార్థన చేసి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చేసాను. తెల్లారి నిజంగా చెప్తున్నాను 10 గంటలకి ఆ వ్యక్తికి బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాడు. రే అబ్బాయి నీకు లోన్ వచ్చింది 10 లక్షలు పట్టుకెళ్ళమని ఫోన్ వచ్చింది. వెళ్ళిపోయాడు, తెచ్చేసుకున్నాడు. ఎక్కడెట్టాడు? ఎట్టేసుకున్నాడు. చెప్పాలి కదా ఎవరికే? నోరున్నా మీకు నోరుందా? నోరుంటే చెప్పండి ఒకసారి. చెప్పాలి. ప్రార్థన చేసిన సేవకుడు దేవుడు కార్యం చేశాడు, మరి ఏం చెప్పాలి? చెప్పు. లోన్ వచ్చింది అయ్యగారు 10 లక్షలు వచ్చేసిందని చెప్పాలా? తెచ్చేసుకున్నాడు. ఎట్టేసాడు, బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, నేను దిగుతున్నాడంట. ఏంటి వీడు ఎక్కడెట్టాడు? వీడికి తెలుస్తలేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మాట? ప్రార్థన చేశాను ఆదివారం రాత్రి, తెల్లారి దేవుడు కార్యం చేశాడు, పట్టుకొచ్చేసాడు. ఏంటి 10 లక్షలు ఎక్కడెట్టాడో పెట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, నేను దిగుతున్నాడంట. వీడు ఎక్కడెట్టాడు వీడికే తెలుస్తలేదు. ఇప్పుడు అప్పుడు నాకు మళ్ళీ ఫోన్ చేసాడు. అయ్యగారండి బాబోయ్, ఇక ఏమండి అయ్యగారు అంటలేదు, ఇంకా మొదలెట్టేసాడు. ఏంటి అయ్యగారండి బాబోయ్ బాబోయ్, యారా ఏమైపోయింది? ఎవరన్నా ఏమని జరిగిందా? ఏం జరుగుతుంది కాదు బాబోయ్, చెప్పా. 7 అన్న 7 రేదా బాబోయ్, రాత్రి ప్రార్థన చేసే తెల్లారి